కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిఆర్ఆర్ రేషియోని ఆర్బీఐ వాళ్ళు తగ్గించారు. ఒక 0.5% తగ్గించారు. 4.5% నుంచి 4కి తీసుకొచ్చారు రీసెంట్గానే. దీనివల్ల ఏమైందంటే బ్యాంక్స్లోకి తిరిగి మనీ చేరబోతుంది. ఆ టోటల్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? 1,16,000 కోట్లు తిరిగి బ్యాంకులో రాబోతున్నాయి. ఈ మనీని తిరిగి బ్యాంకులు ఏంటంటే పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఎకానమీ పెంచాలి. ఈ మనీ ఎప్పుడైతే పబ్లిక్ రీచ్ అవుతాయో, అంటే లోన్ల రూపంలో బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. మనం కూడా ఏదైనా పర్చేజ్ చేయాలంటే అయితే మన దగ్గర ఉన్న డబ్బులతో పర్చేజ్ చేస్తాం. లేదంటే కనుక ఏం చేస్తాం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కనుక ఉంటే మనం లోన్స్ తీసుకొని పర్చేజ్ చేస్తాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనీని సిఆర్ఆర్ తగ్గించి పబ్లిక్లో ఫ్లో చేయడం ద్వారా ఈ సేల్స్ పర్చేజ్ పెరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్లో పర్చేజ్ చేసే ఎక్కువ వాల్యూమ్ కూడా బ్యాంక్ లోన్స్ తీసుకొని మనం పర్చేజ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ సిఆర్ఆర్ రేషియో రీసెంట్గా ఆర్బీఐ తగ్గించిందో, ఇది కూడా రియల్ ఎస్టేట్కి ఒక బిగ్ బూస్టింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పవచ్చు.